ప్రియులారా, అనేక అనేక దినముల నుండి అసలు ఏంటంటే దేవుని రాకడ సమీపంగా ఉందని ఆ గుర్తులను ధ్యానిస్తూ సిద్ధపడాలని చెప్తూ వచ్చాను కదా. అసలు సిద్ధపాటు అనేది ఎలా జరగాలి, ఎలా మనం సిద్ధపడాలి, ఏ క్రియలు చేయాలని మనం చూసుకుంటే కనుక మొట్టమొదట మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షించబడి ఉండాలి, అనగా బాప్తిస్మం. అంటే మారు మనస్సుతో కూడిన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అలాగని దాంతో సరిపెట్టుకోకూడదు. మనం ఏంటంటే మన మనస్సు, గురి, గమ్యం, లక్ష్యం అన్నీ మన ఆలోచనలన్నీ కూడా ప్రభువు మీదే ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడా, నేను ఆయన సన్నిధిని ఎప్పుడు చేరుతాను, ఆయన రాజ్యంలో నేను ఎప్పుడు ప్రవేశిస్తానా అని ఆ మనస్సు, ఆ ఆలోచనలు కలిగి ఉండి నిరంతరము దావీదు ఎలాగ నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా ఉంటే నాకు తెలియచేయని అడిగినట్టుగా అలాగ అడుగుతూ మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం నిద్రకి వెళ్లే ముందు మనల్ని మనం స్వపరిశీలన చేసుకుని మనల్ని మనం ఎల్లప్పుడూ ఆయన రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుంటే ఏదో ఒకటి మనలో ఖచ్చితంగా ఒక లోపం, బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. లోకంలో ఉన్నాం కాబట్టి అవన్నీ కడిగి శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఆ ఎదురు చూపులు ఆయన రాకడ కొరకు ఎదురు చూపులు చూసి కనిపెట్టుకుని మనం ఎప్పటికప్పుడు ఆ శుద్ధీకరణాచార కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉండాలని చెప్పి అప్పుడే మనం రాకడలో ఎత్తబడతామని చెప్పి, లేదంటే విడవబడతామని గుర్తించుకుని మీరు ఆ ప్రకారంగా చేయాలని ప్రభువు నామన మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.